ఆయన పవర్లో ఉన్నప్పుడు ఎన్నిటికి ఆలోచనలు పెట్టాడు. కల్తీ లడ్డు ఆమె వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపో. టీటీడీకి ఉన్న టర్మ్స్ మార్చేయండి, అమెండ్ చేసేయండి, ఓకే ఫైన్ చేసేసుకో. టీటీడీ బోర్డ్ క్రిస్టియన్స్ నింపేద్దాం, నింపండి మీకెందుకు. హిందూ మతాచారంలో నడుపుతున్న ఒక ట్రస్ట్ బోర్డుకి తీసుకెళ్ళి క్రిస్టియన్స్ వేస్తాడు. ఎలా వేస్తావు? రేపు క్రిస్టియన్ చర్చెస్కి హిందువులను తీసుకెళ్ళిపోయి మీరు కూర్చోబెడతారా? కూర్చోబెట్టం కదా, మహాపాపం. ఇలాంటివి చేయకూడదు రిలీజియస్ ప్లేసెస్లోకి వెళ్ళి. ఇప్పుడు మక్కాకి వెళ్ళి ముస్లిమ్స్కి వెళ్ళి ఇలాంటి పనులు చేసి ఉండాల్సింది. సరికి తాట తీసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు, ఎవరెవరు చేసినా కూడా ఈ పనులు. ఇలా ఒక రిలీజియన్తో ఆడుకున్నాడు. దాని తర్వాత రాజ్ కేసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను ఈ ముడుపుల యుద్ధం మొదలు పెట్టాను. 3,000 కోట్లు అని కొంతమంది అంటారు, 5,000 కోట్లు అని అంటారు. గవర్నమెంటే కల్తీ మద్యాన్ని సరఫరా చేసి బయట జనాలకు అమ్మేసి మొత్తం ఇంత సాఫీగా కూర్చుంటే రాజ్ కేసిరెడ్డి వెళ్ళిపోయి నాకు బెయిల్ ఇవ్వండి అంటే జడ్జి కూర్చొని లెఫ్ట్ అండ్ రైట్ బీకర్. 10 నెలలుగా నువ్వు జైల్లో ఉంటాను తీవ్రమేంటా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అకౌంట్లోకి? ఇది పెద్ద ఇష్యూ, దీంట్లో కింగ్ పిన్ నువ్వే, నీకు బెయిల్ ఇచ్చేది లేదన్నారు. రాజ్ కేసిరెడ్డి తన దెబ్బకి జైల్లో అలా మగ్గుతూ ఉన్నాడు. ఈరోజు పేపర్లో వస్తున్న హెడ్లైన్స్. అండ్ అంబటి రాంబాబు ఇతను అని నవ్వినందుకు ఇతను మెప్పు కోసం సీరియస్కి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టేశాడు.